ఈ వీకెండ్ పునీత్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడు. సో నేను ఇంకా ఈశాన్వి అనమాట మధ్యాహ్నం వరకు టైం స్పెండ్ చేసేది. సో మార్నింగ్ లేవగానే నా పనులన్నీ ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నా. సో చిన్న ఉన్నప్పటి నుంచి వీకెండ్ అంటే మాకు హెయిర్ కేర్ డే ఉంటుంది. సో మంచిగా ఆయిల్ పెట్టుకొని తలస్నానం పోస్తుండే మా మమ్మీ. అప్పట్లో జుట్టు కూడా అంత బాగుండేది. సో ఈశాన్వి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఆ తర్వాత నేను తలస్నానం చేసేసిన అండ్ హెయిర్ డ్రై చేసుకొని సీరం అప్లై చేస్తున్నా. సో తెలుసా నా హెయిర్ కేర్ గురించి చెప్తా మీకు. ఒకప్పుడు ఇవన్నీ సీరంలు వాడుతుండే హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి. సో ఆయిలీ ఉంటుండే, ఓన్లీ నైటే వాడాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే చాలాసార్లు చెప్పినా కదా, దిస్ ఈజ్ లైక్ అమేజింగ్. నాకు చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఆయిలీ కూడా ఉండదు. మంచి క్విక్గా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కానీ అబ్జర్వ్ కూడా అయిపోతుంది అనమాట. ఇది మొత్తం మన స్కాల్ప్ మీద స్ప్రే చేసేసేయాలి. ఇది మనం తలస్నానం చేయాలి పెట్టుకోగానే లేదు, నేను తలస్నానం చేసినాకనే అప్లై చేస్తున్నా చూడండి. సో అస్సలు మనకి ఆయిలీ అవ్వదు. ఇది ఎవ్రీడే కూడా వాడచ్చు. మన పోర్స్ని క్లాగ్ అవ్వదు అండ్ స్కాల్ప్ని కూడా మంచి నరిష్ చేస్తుంది. ఇది హెయిర్ ఫాల్ నుంచి మంచి హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో రూట్ నుంచి మన హెయిర్ కొత్తగా గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఆల్ప్స్ గుడ్నెస్ ఒక్కటే ఇండియాలో క్లినికల్ టెస్టెడ్ రోజ్మెరీ వాటర్ అనమాట. సో ఇది మనకి 3 times హెయిర్ ఫాల్ ని 12 weeks తగ్గించేస్తుంది. జస్ట్ లుక్ ఎట్ మై హెయిర్. సో ఇది స్కాల్ప్ కి మంచిగా మసాజ్ చేసుకుంటే రూట్స్ నుంచి స్ట్రెంగ్తెన్ అవుతుంది అండ్ ఆల్సో సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పోస్ట్ పార్టమ్ లో హెయిర్ పోవడమే కాకుండా నా బేబీ హెయిర్ కూడా మంచి గ్రో అవుతుంది అండ్ హెయిర్ మంచిగా థిక్గా అండ్ ఆల్సో లాంగ్గా పెరుగుతుంది. ప్రొడక్ట్ని ట్యాగ్ చేస్తాను అండ్ ఆల్సో ఇది పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. పర్పుల్లో ఆర్డర్ పెడితే బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నైలో ఉన్న వాళ్ళకి 2 hours వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు నేనైతే శ్రీకృష్ణ జ్యువెలర్స్లో ఒక షూట్ ఉంటే వెళ్తున్నాను అండ్ దానికోసం ఈ శారీ కట్టుకుంటున్నాను అనమాట. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. సో ఆ రోజు డైమండ్ ఇంకా గోల్డ్ జ్యువెలరీ 2 ఇచ్చారు. సో నాకైతే డైమండ్ అందులో చాలా బాగా నచ్చింది.